ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఈ సపోర్ట్స్ అన్నిటిని బ్రేక్ డౌన్ అనేది చేసుకుంటూ వచ్చింది మార్కెట్. ఓన్లీ ఇక్కడ సెల్లింగ్ అనేది జరిగింది. జరగడం వల్ల ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ ఈ సపోర్ట్ పైన ఒక విక్ అనేది ఫామ్ చేసింది. ఈ విక్ లో చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఎందుకంటే ఇక్కడికి పడింది కాబట్టి మార్కెట్ ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్తుందని చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఇక్కడ బయింగ్ చేసి ఉంటారు. వాళ్ళని దీనికి మార్కెట్ మళ్ళీ కిందికి అనేది వచ్చింది. ఈ సపోర్ట్ కిందికి రాగానే చాలా మంది మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ దీనికే మార్కెట్ అనేది పైకి అనేది తెలియంది. ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది జరగలేదండి. ఇక్కడికి వెళ్ళి ఫిబ్ వేస్తే 50% రీట్రేస్మెంట్ అనేది జరగలేదు. కాబట్టి ఇక్కడ గ్యాప్ అప్ కేసులో అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఈ బయర్ ని టార్గెట్ చేయడానికి గ్యాప్ డౌన్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కిందికి అనేది వెళ్ళాలి. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ బయ్యర్స్ ని ఇన్వైట్ చేస్తుంది, అలాగే సెల్లర్స్ ని గిటంగా ఇన్వైట్ అనేది చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం వెయిట్ అనేది చేయాలి. వెయిట్ చేసి మనము ఈ డే హై పైన లేదా ఈ రెసిస్టెన్స్ పైన మనము ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఇది బ్రేక్ కాగానే చాలా మంది రీటైల్ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ ఈ బయ్యర్స్ దీనికి మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. అలాగే ఈ రెసిస్టెన్స్ ని కూడా బ్రేక్అవుట్ అనేది చేసింది మార్కెట్. డే హై పైకి గిటంగా మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ట్రాప్ అవుతున్నారండి. ఇక్కడ చూడండి మార్కెట్ లో ఇంకా బయ్యర్స్ అనే వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఒక రెడ్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాము. ఇక్కడ చూడండి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, నా టార్గెట్ అనేది హిట్ అవుతుందా లేదా చూద్దాము. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఓన్లీ మనం ఏం చేయాలంటే మార్కెట్ లో మన డైరెక్షన్ ఫిక్స్ అయిన తర్వాత మనము ట్రాప్ అనేది చూడాలండి. ఎవరు ఎక్కడ ట్రాప్ అవుతున్నారు అనేది చూడాలి. మనం ఒకవేళ బయింగ్ సైడ్ అనేది ఉన్నాం అనుకోండి, సెల్లర్స్ అనే వాళ్ళు ట్రాప్ అవ్వాలి. అక్కడ ఒకవేళ సెల్లింగ్ సైడ్ అనేది ఉన్నాం అనుకోండి, బయ్యర్స్ అనే వాళ్ళు ట్రాప్ అవ్వాలి. ఇక్కడ బయ్యర్స్ ట్రాప్ అయ్యారు కాబట్టి నేను ఇక్కడ సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాను. నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.